రాష్ట్రంలో మూడో డిస్కంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ప్రధానంగా వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాను నిర్వహించనుంది. ఈ కొత్త డిస్కం పరిధిలో వ్యవసాయ పంపుసెట్లు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు, మున్సిపల్ నీటి సరఫరా వంటి కీలక విభాగాలు చేరనున్నాయి. 5 ఏళ్ల విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా తీసుకుని కొనుగోలు ఒప్పందాలను మూడో డిస్కం సంస్థకు బదిలీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సుమారు 42% వాటా ఈ డిస్కంకు ఉంటుంది. 4900 కోట్ల విలువైన ఆస్తులు, వేలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షల కిలోమీటర్ల లైన్లు ఈ సంస్థకు చెందనున్నాయి. ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రణాళిక కూడా ఉందంటున్నారు అధికారులు. ఎత్తిపోతల పథకాలు, వాటర్ బోర్డ్, మిషన్ భగీరథకు సంబంధించిన వేల కోట్ల రూపాయల బకాయిలు కూడా కొత్త డిస్కంకు బదిలీ అవుతున్నాయి. డిస్కంలపై ఉన్న కొంత అప్పు బాధ్యత కూడా ఈ సంస్థ తీసుకోనుందన్నారు అధికారులు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులను డిప్యూటేషన్ పై వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ విధానంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంస్థపై ఉద్యోగుల్లో ఏర్పడిన అపోహలకు టీజీఆర్ పీడీసీఎల్ స్పష్టత ఇచ్చింది. జీతాలు, ఆర్థిక ప్రయోజనాల్లో తేడా ఉంటుందని వస్తున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ పంపిణీ సంస్థల మాదిరిగానే ఈ డిస్కం కూడా పనిచేస్తుందన్నారు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. ఉద్యోగులకు జీతాలు ఇతర డిస్కంల ఉద్యోగులతో సమానంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తామన్నారు జితేష్ వి పాటిల్. మన టీజీఎస్పీడీసీఎల్ మన వ్యవస్థలో మన దగ్గర ఉన్న డేటా అంతా అనలైజ్ చేసుకొని మన పౌరులందరికీ, కన్స్యూమర్స్ అందరికీ నాణ్యత ఉన్న, అంతరాయ లేకుండా సరఫరా చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్క వింగ్కి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణంగా మన దగ్గర లోడ్ అనాలిసిస్ చేసుకునే ఒక వింగ్ ఉంది. సో మనకి రానున్న కాలంలో లోడ్ ఎక్కడ పెరుగుతుంది, సో ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంకా మనము ట్రాన్స్ఫార్మర్స్ లేదంటే లైన్ వేయాలో అది మాకు తెలిసింది. అదేవిధంగా ఎక్కడైనా బిల్లింగ్ ఇష్యూస్ ఉన్నాయో, సో మీటర్స్ ఎక్కడైనా కొరత ఉంటుందో లేదా అక్కడ ఎక్కువ మనము సౌకర్యాలు కల్పించాలో అన్నీ మాకు తెలుస్తుంది. పర్ పోల్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. అదే మేము అమలు చేసుకొని అందరు బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్స్కి తెలియజేసి ఒక ప్రణాళిక ప్రకారంగా దానికి బంచింగ్ చేసుకొని అమలు చేయాలని మా ఒక ప్రయత్నం. టీజీఆర్ పీడీసీఎల్ పై వచ్చే అపోహలు నమ్మవద్దని ఉద్యోగులకు సూచించారు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. రైతులకు, తాగునీటి రంగానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేసేలా కొత్త డిస్కంను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు జితేష్ వి పాటిల్. ముఖ్యంగా రైతులకి కరెంట్ సరఫరా అది ఒక కోర్ ఫోకస్ ఉంటుందండి. సో దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సప్లై ఆల్సో. సో ఈ రెండు సర్వీసెస్కి ఇప్పుడు ప్రస్తుతంగా మన డిస్కామ్కి ఆల్రెడీ సిబ్బంది మన సదర్న్ పవర్ నుంచి, నదర్న్ పవర్ నుంచి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. కంపెనీ కూడా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు రానున్న కాలంలో యాసెట్ మ్యాపింగ్ అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద వరకు అదంతా మేము గుర్తించుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ డిసిజన్ తప్పకుండా ఎంప్లాయీస్ దే ఆర్ ఆల్సో వెల్కమింగ్ దాట్ ఓన్లీ. ఎక్కడైనా వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మా దృష్టిలో అది తీసుకొస్తున్నాను. ఇప్పుడున్న 2 డిస్కంలలో మంచి ఆదాయం వస్తుందని, మూడో డిస్కం పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్ అయినందున ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ప్రమోషన్లు, పెన్షన్లు తెలిసిన తర్వాత మార్పులు చేయాలని కోరుతున్నారు.